హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు ఏంటి, అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో, మనకి ఆల్రెడీ థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఒకసారి షెడ్యూల్ చూసినట్లయితే ఆల్రెడీ 8థ్ అంటే నిన్న ఈ స్లాట్ బుకింగ్ ఈ ప్రాసెస్ అంతా గూడా అంటే ఎవరైతే కొత్తగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో మనం స్లాట్ బుక్ చేసుకోలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదు అనుకునే వాళ్ళంతా నిన్న స్లాట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళు ఈరోజు వెరిఫికేషన్‌కెళ్తారు. వెరిఫికేషన్ అయిపోగానే వాళ్ళకి ఒక లాగిన్ ఐడీ వస్తుంది. సో, లాగిన్ ఐడీతోని మీరు ఈ ఈఏపీ సెట్ వెబ్‌సైట్‌కొచ్చి ఇక్కడ మీరు ఆహ్, మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని పాస్వర్డ్ జనరేట్ చేసుకొని లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఆప్షన్స్ పెట్టారో, సో, వాళ్ళు డైరెక్ట్‌గా ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. దానికి మనకి ఈరోజు, రేపు 2 డేస్ టైం ఇవ్వడం జరిగింది. ఓకే. 9థ్ అండ్ 10థ్ అనమాట. ఈ 2 డేస్‌లోనే ఇవ్వాలి. అండ్ ఇదే ఫైనల్ ఫేజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికంటే ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గూడా మీకు నోటిఫికేషన్స్‌లో వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి అసలు ఈ థర్డ్ ఫేజ్‌కి సీట్లేమైనా పెరిగాయా? లేదా? అనేది చాలామంది అడుగుతున్నారు. సీట్స్ అయితే ఇంతవరకు సెకండ్ ఫేజ్‌లో ఏవైతే సీట్స్ ఉన్నాయో, అవే సీట్స్ ఇప్పటివరకు ఉన్నాయండి. ఇంకా కొత్తగా అయితే ఇంతవరకు ఎటువంటి అప్డేట్ లేదు. సో, ఇప్పుడు నేను 7:30 అవుతుంది. వీడియో రికార్డింగ్ చేస్తున్న టైం ఈరోజు 9థ్ 7:30 అవుతుంది. ఇప్పటివరకు మనకి సెకండ్ ఫేజ్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయో, అవే సీట్స్ ఇప్పటివరకు ఉన్నాయి. థర్డ్ ఫేజ్‌లో కూడా ఇంతవరకైతే మరి మనకి ఎటువంటి అప్డేట్ లేదు. సో, మొత్తం మనకి 86,943 టోటల్ సీట్స్ అనమాట కన్వీనర్ కోటాలో. దాంట్లో ఎన్ని సీట్స్ మిగిలాయి ఏంటి అనేది మనం అంటే సెకండ్ ఫేజ్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని సీట్లు మిగిలాయి అనే దానికి మనం ఒక వీడియో కూడా చేసాము చూడండి. మన ఛానల్‌లోకెళ్తే ఇక్కడ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్‌లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలాయి న్యూ బ్రాంచ్ ఇన్ సీబీఐటీ అని చెప్పి మనకి వీడియో కనిపిస్తుంది. దీంట్లోకెళ్ళి చూడండి మీరు. ఏ ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్‌లో ఎన్నెన్ని సీట్లు మిగిలాయి అండ్ బ్రాంచ్ వైస్ టోటల్‌గా సీఎస్ఈలో ఎన్ని అంటే మొత్తం అన్ని కాలేజెస్‌లో కలిపి సీఎస్ఎంలో ఎన్ని ఇలా మనకి డీటెయిల్డ్‌గా దాంట్లో ఆ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకసారి అది చూడండి. అయితే ఇక మనకి నెక్స్ట్ ఈ ఈరోజు, రేపు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్‌గా మనకి 13థ్ రోజు సీట్ అలాట్‌మెంట్ వస్తుంది. ఓకే. ఈ సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత సేమ్ 13థ్ రోజు వచ్చిన తర్వాత అదే రోజు నుంచి 15థ్ వరకు మనము పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో చేసి ఉంటారు కదా! సో, సేమ్ ప్రాసెస్ అనమాట. సో, ఫీజ్ పేమెంట్ మళ్ళీ చేయాలనంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీ కాలేజ్ అప్‌గ్రేడ్ అయింది అండ్ లాస్ట్ టైము దాంట్లో 1,00,000 ఫీజ్ ఉంది. ఈసారి వచ్చిన కొత్త కాలేజ్‌లో వేరే అంటే అప్‌గ్రేడ్ అయిన కాలేజ్‌లో 1,20,000 ఉందనంటే ఆ 20,000 డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అది పే చేసి మీరు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసుకొని, ఆ తర్వాత 16థ్ అండ్ 17థ్ 2 డేస్ టైమ్ ఇచ్చారు. ఈ 2 డేస్‌లో మీకు ఏదైతే కాలేజ్‌లో సీట్ అలాట్ అయిందో ఫైనల్‌గా ఈ ఫైనల్ ఫేజ్‌లో, సో, ఆ కాలేజ్‌కెళ్ళి అక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు. బట్ మళ్ళీ ఒకసారి రిమైండర్ లాగా ఉంటుందని మీకు చెప్తున్నాను. దెన్ ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ మీరు కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఒరిజినల్ టీసీ అండ్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. సో, ఇది మనకి ఉన్న రూల్ అనమాట. ఓకే. సో, ఇకపోతే మనకి అసలు కాలేజెస్‌ని మనము ఇప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో చాలామందికి సీటొచ్చింది. బట్ నచ్చలేదు అని జెప్పేసి సీట్‌కి ఫీజ్ కట్టకుండా ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయకుండా వదిలేశారు. మళ్ళీ సెకండ్ రౌండ్‌లో గూడా మళ్ళీ ఏవో కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నారు. దాంట్లో వచ్చిన కాలేజ్ గూడా నాకు నచ్చలేదని జెప్పేసి కొంతమంది అది గూడా ఫీజ్ కట్టకుండా సీటు రిజర్వ్ జేసుకోకుండా వదిలేశారు. సో, ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే మీకు నచ్చలేదు అని సీటు అలాట్ అయిన తర్వాత చెప్తున్నారు. అలాంటిది మీరసలు ఆ కాలేజీని ఆప్షన్స్‌లో ఎందుకు పెట్టుకున్నారు? పెట్టకూడదు గదా! మీకు నచ్చనప్పుడు. సో, మీరు పెట్టిన ఆప్షన్స్ రాంగ్ అనమాట. సో, రాంగ్ ఎందుకు పెట్టారు మరి? రాంగ్ అనంటే మీకు సరైన గైడెన్స్ లేదని గాబట్టి మేబీ మీరు రాంగ్‌గా పెట్టుండొచ్చు. బట్ తెలియక చేయడం ఒకటి, తెలిసి గూడా చేయడం అది ఇగ మనం ఎవరు ఏం చేయలేము దానికి. అయితే మీరు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనంటే ఇది ఫైనల్ ఫేజు.
ఆల్రెడీ ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్‌లో దాదాపు 55,000 మంది ఫీజు కట్టి సీట్ రిజర్వ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ ఫేజ్‌లో కూడా మాక్సిమమ్ క్యాండిడేట్స్ సీటుకి ఫీజు కట్టి రిజర్వ్ చేసుకున్నారనమాట. అంటే మీకు మొత్తం ఇప్పుడు 86,000 సీట్స్‌లో దాదాపు 90% సీట్స్ అయిపోయాయి. అంటే 86,000లో 5,000 మిగిలిపోయాయి. అండ్ ఫిల్డ్ అంటే సెకండ్ రౌండ్‌లో అలాట్ అయిన సీట్స్‌లో దాదాపు 80-90% క్యాండిడేట్స్ సీటు రిజర్వ్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ అంటే ఇప్పుడు ఫైనల్ ఫేజ్ ఇది. సో, ఈ ఫేజ్‌లో ఎంతమంది మనకి అంటే ఆప్షన్స్ పెట్టుకుంటారు అనేది మనకి ఒక ఐడియా అయితే లేదు ప్రస్తుతానికి. అయితే మాక్సిమం నాకు తెలిసి నా అంచనా ప్రకారం అందరూ మాక్సిమం క్యాండిడేట్స్ థర్డ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ కొంతమంది మాత్రం ఆల్రెడీ బి కేటగిరీ నోటిఫికేషన్స్ వచ్చాయి. అండ్ నిన్న వాసవి కాలేజ్ బి కేటగిరీ ఫస్ట్ లిస్ట్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది కాబట్టి మేబీ వాళ్ళు బి కేటగిరీలో వచ్చిన వాళ్ళు అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ ఈ 13థ్ వరకు ఇప్పుడు థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ ఎప్పుడున్నాయి మనకి 13థ్ రోజు ఉన్నాయి. సో, ఆ 13థ్ రోజు దాకా ఇంకా కొన్ని అదర్ కాలేజెస్ యొక్క బి కేటగిరీ లిస్టులు డిస్‌ప్లే చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళకి దాంట్లో వచ్చేస్తే వీళ్ళు ఈ థర్డ్ ఫేజ్‌లో సీట్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బట్ ఇప్పటికే చాలామంది క్యాన్సిల్ కూడా చేసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది. 7థ్ లోపు చేసుకుంటే మీ ఫీజు రీఫండ్ అవుతుంది. 7 తర్వాత అయితే మేబీ ఆ ఫీజు రాకపోవచ్చు. లేకపోతే ఒకవేళ వచ్చినా కూడా దాదాపు ఒక 50% డిడక్ట్ చేసుకుంటారనేది టాక్ ఉంది. కాబట్టి సో, ఇప్పుడు ఫైనల్‌గా ఏదైతే ఏమైంది మీరు ఎవరైతే థర్డ్ ఫేజ్‌లో సీట్ కావాలి, ఇంకా మేము బి కేటగిరీకి వెళ్ళము అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టండి ఈ థర్డ్ ఫేజ్‌లో. ఎలా పెట్టాలి ఏంటి అని అంటే చూడండి ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్‌లోనో లేకపోతే సెకండ్ ఫేజ్‌లోనో ఏదో ఒక సీట్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చింది. ఫీజు కట్టారు అనుకుందాం. ఫీజు కట్టారు. సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఏవో పెట్టుకున్నారు కానీ రాలేదు. ఫస్ట్ ఫేజ్‌లో ఏది ఉందో అదే ఉంది అనుకుందాం. అంటే మీరు సెకండ్ ఫేజ్‌లో లిమిటెడ్‌గా పెట్టుంటారు. సో, మీ ర్యాంక్‌ని బట్టి మీకు ఆ సీట్ వచ్చి ఉండకపోవచ్చు. మీరు పెట్టిన ఆప్షన్స్‌లో సీట్ అవైలబిలిటీ లేక మీకు అది రాలేదనుకుంటా. కాబట్టి మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే వచ్చిందో అదే ఉంది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫేజ్‌లో కూడా మీరు సేమ్ అలాగే అంటే మీకు ఇంతకుముందు ఆహ్, కౌన్సెలింగ్‌లో ఐ మీన్ ఏ ఫేజ్‌లో ఫస్ట్ ఫేజ్‌లో గాని, సెకండ్ ఫేజ్‌లో గాని ఏదైతే సీట్ వచ్చిందో ఆ కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ మాత్రమే మీరు ఆప్షన్స్‌లో పెట్టండి. ఇది వెరీ క్లియర్‌గా నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను. సో, ఆ కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ అని మాత్రమే పెట్టండి. దానికంటే తక్కువ కాలేజీలని మీరు అస్సలు ఆప్షన్స్‌లో పెట్టకండి దయచేసి. ఎందుకనంటే మీకు మంచి కాలేజ్ ఇప్పుడొచ్చింది మంచిది అనుకుంటే దానికంటే తక్కువ కాలేజీలు పెట్టినట్లయితే ఈ కాలేజీ క్యాన్సిల్ అయిపోయి, ఈ కాలేజీలో సీట్ క్యాన్సిల్ అయిపోయి మీరు పెట్టిన వేరే ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అనవసరంగా మీరు లాస్ అవుతారనమాట. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్ చేయకండి. సో, ఇక రెండోది ఆహ్ బ్రాంచ్ ఏం పెట్టుకోవాలి అని అంటే బ్రాంచ్ మీకు ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే బ్రాంచ్ వచ్చిందో చూసుకొని ఆ బ్రాంచ్ కంటే బెటర్ కాలేజెస్లో సేమ్ బ్రాంచ్ అయినా లేకపోతే దానికంటే బెటర్ బ్రాంచెస్ అయినా పర్వాలేదు కాబట్టి మీరు అవన్నీ కూడా ఆప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆహ్, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజు విఎన్ఆర్ అనుకుందాం. తర్వాత సిబిఐటి అనుకుందాం. తర్వాత వాసవి నెక్స్ట్ వచ్చేసి జీఆర్ఆర్, ఏఎంఐటి, సివిఆర్హెచ్, వర్ధమాను, ఎంజిఐటి, పివిఆర్ఐ, ఎంవిఎస్ఆర్, ఎస్ఎన్ఐఎస్ ఈ విధంగా కొన్ని కాలేజెస్ ఉన్నాయనుకుందాం. జస్ట్ నేను ఏదో కొన్ని తీసుకున్నాను ఎగ్జాంపుల్ కోసము. సో, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బివి రాజులో సిఎస్డి వచ్చింది అనుకుందాం. ఓకే. సిఎస్డి వచ్చింది అని అంటే మరి ఈసారి మనం ఏం పెట్టుకోవాలి ఆప్షన్స్? సో, ఇవి కాలేజెస్ ఆర్డర్ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్.
ఇవే టాప్ కాలేజెస్ అనుకుందాం. టాప్ కాలేజెస్ ఏవో ఒక ఆర్డర్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. అదే ఆర్డర్ ఈ ఆర్డర్ ఫాలో అవుదాం అనుకుందాం. ఓకే. సో ఇలా ఉన్నాయి కాలేజెస్ యొక్క ఆర్డర్ ఇలా ఉంది. టాప్ ప్రయారిటీ కాలేజెస్ అనుకుందాము. ఓకే. సో ఇప్పుడు మనము బీవీ రాజులో సిఎస్డి వచ్చింది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అని అంటే, మనం ఈ బీవీ రాజు కంటే పైన ఉన్న కాలేజెస్ మాత్రమే, ఇంతవరకు మాత్రమే మీరు ఆప్ చేయండి. ఓకే. ఇంకా బీవీ రాజు కంటే కింద ఉన్న కాలేజెస్కి వెళ్ళకండి. అసలు వాటిని మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయొచ్చు ఎప్పుడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు దీంట్లో బీవీ రాజు వచ్చింది. బట్ దీంట్లో సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ సిఎస్సి ఆర్ సిఎస్ఎం కానీ వచ్చే ఛాన్స్ ఉందంటే, అంటే ఈ సిఎస్డి కంటే డిమాండ్ ఉన్న కోర్సెస్ ఈ రెండు, సిఎస్సి అండ్ సిఎస్ఎం. కాబట్టి ఒకవేళ ఆ కోర్సులు వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తే అప్పుడు మీరు దానికంటే కింద కాలేజీకి కూడా వెళ్ళొచ్చు కొంతవరకు అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే. సో అదేవిధంగా ఈ పైన ఉన్న వాటిల్లో ఏం చేయాలి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిలో సిఎస్సి పెట్టుకుంటారు. ఫస్ట్ ఇక్కడ వరకు సిఎస్సి పెట్టారు. ఓకే. దీంట్లో ఆల్రెడీ సిఎస్డి వచ్చింది కదా, పక్కన పెట్టేద్దాం. సో మనం ఈ బీవీ రాజుని మళ్ళీ పెట్టాల్సిన అవసరం కావాలంటే దాంట్లో సిఎస్డి వచ్చింది కాబట్టి సిఎస్ఈ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ దీంట్లో కూడా సిఎస్సి పెట్టవచ్చు. ఇన్ కేస్ కావాలనంటే ఇక్కడ వరకు మీరు సిఎస్సి కోసం కొంచెం డౌన్కి వెళ్ళడానికి కూడా నో ప్రాబ్లం. ఇది అయిపోయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇవే కాలేజెస్ని తీసుకొని ఇవే ఆప్షన్స్ అనుకుందాం. సిఎస్ఎం. ఓకే. ఇక్కడ విఎన్ఆర్లో మళ్ళీ సిఎస్ఎం పెట్టాము, సిబిఐటిలో మళ్ళీ సిఎస్ఎం, వాసవిలో సిఎస్ఎం. ఈ విధంగా మీరు ఈ కాలేజెస్ని, సేమ్ కాలేజెస్ని, అంటే మీరు ఆ కాలేజెస్ని దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇప్పుడు విఎన్ఆర్ నుంచి ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్డి అంటే సిఎస్డిని మనము ఎన్ని కాలేజీల్లో సెలెక్ట్ చేసుకోవాలి, అప్ టు బీవీ రాజు కంటే ముందు ఉన్న కాలేజెస్ వరకే. ఇప్పుడు బీవీ రాజులో ఆల్రెడీ మనకి సిఎస్డి వచ్చింది కాబట్టి ఇంకా ఈ బీవీ రాజుని మనము తీసేయచ్చు, దానికంటే కింద కాలేజెస్ని కూడా తీసేయచ్చు అనమాట. అవసరం లేదు మనకు అవి. సో వస్తే దానికంటే బీవీ రాజు కంటే బెటర్ కాలేజెస్ మాత్రమే మనకి సిఎస్డి వచ్చే అవకాశం ఉండాలి కాబట్టి మనం వాటిని మాత్రమే ఆప్షన్స్లో పెట్టుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి చూడండి. సో ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా మీరు పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఆప్షన్ ఏంటి అని అంటే, మీరు ఇంకొక పద్ధతి ప్రకారంగా పెట్టుకోవచ్చు. ఎలాగంటే సపోజు విజేఈసి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కోడ్ విజేఈసి తర్వాత విజేఈసిలో ఏం పెడతారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 అనుకున్నాము. ఆప్షన్ నెంబర్ 1లో విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్సి పెట్టాం. ఓకే. ఆప్షన్ నెంబర్ 2లో సేమ్ విజేఈసిలో సిఎస్ఎం పెట్టుకుంటాం. అగైన్ సిఎస్డి పెడతాము. ఇది ఇంకొక టైప్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కాలేజ్ ప్రయారిటీ అనమాట మనది. దీంట్లో మనము కాలేజ్కి మనకి ఏ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు, బట్ కాలేజ్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి నాకు బెస్ట్ కాలేజ్ కావాలి. ఎందుకనంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి వాళ్ళ ర్యాంక్ని బట్టి 1,00,000 పైన ఉన్న వాళ్ళు కూడా మంచి కాలేజీలు కావాలని కోరుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మళ్ళీ సిఎస్సి కావాలి లేకపోతే సిఎస్ఎంఏ కావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తాయి, రావు కదా. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ ఆప్షన్ అనమాట. ఈ విధంగా పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఇంకేమేమి అవైలబుల్ ఉన్నాయో అంటే విజేఈసిలో ఇంకేమేమి ఉన్నాయో, సపోజ్ ఐఎన్ఎఫ్, అదేవిధంగా ఈసీఈ, తర్వాత ట్రిపుల్ఈ, తర్వాత మెకానికల్, తర్వాత సివిల్, ఈ విధంగా మీకు ఈఐఈ, ఇట్లా మీకు ఏమేమి ఉన్నాయో ఆ కాలేజీలో అవన్నీ కూడా మీరు దీంట్లో పెట్టేసుకోవచ్చు. దీంట్లో పెట్టినట్లయితే ఏమవుద్ది, మీకు ఆ కాలేజీలో ఇన్ కేస్ ఏ బ్రాంచ్ అవైలబుల్గా ఉన్నా కూడా మీకు అక్కడ సీట్ అలాట్ అయిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి, మీకు టాప్ కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ వచ్చేస్తుంది. అర్థమైందా? మీ ర్యాంక్ని బట్టి, ఇన్ కేస్ మీ ర్యాంక్ని బట్టి అవైలబుల్గా ఉంటేనే మీకు టాప్ కాలేజీలో ఏదో వస్తుంది. అసలు ఆ టాప్ కాలేజీలో మనకి ఏదో వచ్చే అవకాశం లేదు. అప్పుడు మనం నెక్స్ట్ కాలేజ్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రకారంగా చూసుకుంటే సిబిఐటి అనుకుందాం. సిబిఐటిలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సిబిఐటిలో ఏం పెడతాం, మళ్ళీ సిఎస్సి, సిఎస్ఎం,
తర్వాత సిఎస్డి, తర్వాత ఐఎన్ఎఫ్, ఇంకా ఏమేం బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా మనం దీంట్లో ఈ విధంగా కాలేజ్ ప్రయారిటీలో వెళ్తాం అనమాట. ఓకే, కాలేజ్ బేస్ చేసుకొని మనకి ఆ కాలేజీలో అంటే నాకు బెస్ట్ కాలేజీలో చదవాలని ఉంది, అది ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, నాకు సివిల్ అయినా ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా, సిఎస్సి అయినా ఒకటే అని అనుకున్న వాళ్ళు ఈ పద్ధతిలో వెళ్ళిపోవచ్చు. సో ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్దాం. ఓకే, బ్యాలెన్స్డ్గా ఎలాగంటే అంటే ఒక లిమిటెడ్, ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ ఫేజ్లో అదే మన ఫస్ట్ ఆప్షన్లో ఏం చేసాము, ఓన్లీ బ్రాంచ్ ప్రయారిటీ తీసుకున్నాం. అంటే మనకి బ్రాంచ్ ఇంపార్టెంట్, ఒకవేళ ఈ బ్రాంచ్ దొరక్కపోతే అప్పుడు నెక్స్ట్ బ్రాంచ్ కోసం ట్రై చేస్తున్నాం. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి అని అంటే సెకండ్ చెప్పింది ఏంటి మీకు, సెకండ్లోనేమో సో ఇది కూడా ఉంచుదాము, ఇంకో పక్కన తీసుకుందాం. సో ఈ థర్డ్ ఆప్షన్ ఏంటి అని అంటే ఇది ఒకసారి చూస్తే, సారీ సివిఐటి ఒక 3 కాలేజెస్ని మాత్రము మనము ఒక బ్యాచ్ లాగా తయారు చేసుకొని, అంటే మీ ర్యాంక్ని బట్టి, ఇది నేను అంటే కొన్ని టాప్ కాలేజెస్ తీసుకొని ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను కానీ, బట్ మీ ర్యాంక్ని బట్టి మీరు 3 తీసుకుంటారా, 5 తీసుకుంటారా, 10 తీసుకుంటారా అనేది అది మీరు చూసుకోండి, మీ ర్యాంక్ని బట్టి ఆలోచించి పెట్టండి. సో ఇక్కడ ఈ 3 కాలేజెస్ని తీసుకున్నాము, 3 కాలేజెస్లో నాకు సిఎస్సి రాకపోతే అప్పుడు సేమ్ 3 కాలేజెస్లో మళ్ళీ సిఎస్ఎం తీసుకుంటాను. ఒకవేళ మళ్ళీ సిఎస్ఎం కూడా రాలేదా 3 కాలేజెస్లో, అప్పుడు ఏం చేస్తాను, సిఎస్డి తీసుకుంటాను. ఇక్కడ ఈ దీంట్లో ఏంటి అని అంటే కాలేజ్ని అండ్ కోర్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట మనం. ఓకే, సో టాప్ కాలేజ్ రావాలి, టాప్ బ్రాంచ్ రావాలి, ఆ పద్ధతి. కాబట్టి ఇది మనము ఈ విధంగా మూడు కాలేజెస్ని మనము బ్యాచ్ వైజ్గా చేసుకొని బ్రాంచ్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా అంటే మనము సిమిలర్గా ఒకటే ప్యారలల్గా తీసుకెళ్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఇవే కాలేజెస్లో ఇంకా అదర్ బ్రాంచెస్ ఏమైనా ఉంటే అవి. ఓకే, సపోజ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉంటే, లేకపోతే వేరే ఇంకొక బ్రాంచ్. ఆ విధంగా మీరు ఈ 3 రకాల పద్ధతుల్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎలా డిసైడ్ చేసుకోవాలి అని అంటే మీకు వచ్చిన ర్యాంకుని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీ జెండర్ని బట్టి. ఓకే, సో ఈ 3 పారామీటర్స్ మీకు చాలా డిఫరెన్స్ చూపిస్తాయి అన్నమాట. కాబట్టి మీ ర్యాంకు, జెండరు, కేటగిరీ ఈ మూడింటిని బట్టి మీకు అసలు ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది, ఏ కాలేజీలో మనకి ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీకు ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్. కాబట్టి ఈ పద్ధతులు మీకు కరెక్ట్, ఏ ఏ పద్ధతి మీకు కరెక్ట్ అనిపిస్తే ఆ పద్ధతి మీరు ఫాలో అవ్వచ్చు. అయితే దీనికి కావాల్సింది ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ యొక్క ప్రయారిటీ లిస్ట్, అసలు నెంబర్ 1లో ఏ కాలేజ్ ఉంది, నెంబర్ 2లో ఏ కాలేజ్ ఉంది, నెంబర్ 3లో ఏ కాలేజ్ ఉంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ 1, 2, 3, 10, 20 దాకా అందరికీ తెలుసు కదా, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఈ అప్ టు 10 టాప్ 10 కానీ టాప్ 20 కాలేజెస్లో వచ్చే వాళ్ళకైతే అది ప్రాబ్లం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మీ ర్యాంకు 70,000, 90,000 లేకపోతే 1,00,000, 1,20,000, 1,70,000, 1,80,000 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి టాప్ 10 కాలేజ్ కాదు కదా, టాప్ 20, 30 కాలేజెస్లో కూడా ఎటువంటి బ్రాంచ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి సో మీకు మిగిలిన కాలేజెస్ యొక్క ప్రయారిటీ కూడా కావాలి. ఓకే, దాంట్లో ఏ కాలేజ్ ముందు పెట్టాలి, ఏ కాలేజ్ తర్వాత పెట్టాలి, ఇలాంటి ప్రయారిటీ లిస్ట్ ఏదైతే మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద నంబర్కి మెసేజ్ చేయండి. దానికి కొంత ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ తీసుకొని మీకు ఆ లిస్ట్ నేను పంపిస్తాను. సో దాని ప్రకారంగా మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతి ఫాలో అవుతారో అనేది డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆ టాప్ ప్రయారిటీ కాలేజెస్ లిస్ట్ తీసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీకు టాప్ కాలేజ్ ప్రయారిటీ లిస్ట్ కావాలి అని అంటే మెసేజ్ అయితే కింద వాట్సాప్లో పెట్టండి. కాల్స్ అయితే ఈరోజు చాలా కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళంతా పర్సనల్గా వస్తున్నారు నా దగ్గరికి. సో
మెసేజ్ పెడితే మీకు నేను మెసేజ్ చూసుకొని ఫ్రీ టైంలో నేను మీకు మెసేజ్కి రిప్లై చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీకు ఇన్ కేస్ నాకు టైం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా మీకు రిప్లై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.